ఆదికాండం 48వ అధ్యాయం. ఈ సంగతులైన తరువాత, ఇదిగో, నీ తండ్రి కాయిలాగా ఉన్నాడని ఒకడు యోసేపుతో చెప్పాను. అప్పుడతడు మనష్షే, ఎఫ్రాయిములు అను తన ఇద్దరు కుమారులను వెంటబెట్టుకుని పోగా, ఇదిగో, నీ కుమారుడైన యోసేపు నీ యొద్దకు వచ్చుచున్నాడని యాకోబునకు తెలుపబడెను. అంతటా ఇశ్రాయేలు బలము తెచ్చుకొని తన మంచం మీద కూర్చుండెను. యోసేపును చూచి, కనాను దేశమందలి లూజులో సర్వశక్తిగల దేవుడు నాకు కనబడి నన్ను ఆశీర్వదించి, ఇదిగో, నీకు సంతానాభివృద్ధి పొందించి నిన్ను విస్తరింపచేసి నీవు జనముల సమూహమగునట్లు చేసి నీ తరువాత నీ సంతానమునకు ఈ దేశమును నిత్య స్వాస్యంగా ఇచ్చేదని సెలవిచ్చెను. ఇదిగో, నేను ఐగుప్తునకు నీ యొద్దకు రాకమునుపు ఐగుప్తు దేశంలో నీకు పుట్టిన నీ ఇద్దరు కుమారులు నా బిడ్డలే. రూబేను, సిమ్యోనుల వలె ఎఫ్రాయిము, మనష్షే నా బిడ్డలై ఉందురు. వారి తర్వాత నీవు కనిన సంతానము నీదే. వారు తమ సహోదరుల స్వాస్యమును బట్టి వారి పేర్ల చొప్పున పిలువబడుదురు. పదనరాము నుండి నేను వచ్చుచున్నప్పుడు ఎఫ్రతాకు ఇంకా కొంత దూరంన ఉండగా మార్గమున రాహేలు కనాను దేశంలో నా ఎదుట మృతి పొందెను. అక్కడ బెత్లెహేమను ఎఫ్రతా మార్గమున నేను ఆమెను పాతిపెట్టి తినని యోసేపుతో చెప్పాను. ఇశ్రాయేలు యోసేపు కుమారులను చూచి, వీరెవరని అడుగగా, యోసేపు, వీరు నా కుమారులు, వీరిని ఈ దేశమందు దేవుడు నాకు అనుగ్రహించెనని తన తండ్రితో చెప్పాను. అందుకతడు, నేను వారిని దీవించుటకు నా దగ్గరకు వారిని తీసుకొని రమ్మనెను. ఇశ్రాయేలు కనులు వృద్ధాప్యం వలన మందంగా ఉండెను గనక అతడు చూడలేకపోయెను. యోసేపు వారిని అతని దగ్గరకు తీసుకొని వచ్చినప్పుడు అతడు వారిని ముద్దు పెట్టుకొని కౌగలించుకొనెను. ఇశ్రాయేలు యోసేపుతో, నీ ముఖము చూచేదనని నేను అనుకొనలేదు, కానీ నీ సంతానమును దేవుడు నాకు కనపరిచి ఉన్నాడనగా, యోసేపు అతని మోకాళ్ళ మధ్య నుండి వారిని తీసుకొని అతనికి సాష్టాంగ నమస్కారము చేసెను. తర్వాత యోసేపు ఇశ్రాయేలు ఎడమచేతి తట్టున తన కుడిచేత ఎఫ్రాయిమును, ఇశ్రాయేలు కుడిచేతి తట్టున తన ఎడమచేత మనష్షేను పట్టుకొని వారినిద్దరినీ అతని దగ్గరకు తీసుకొని వచ్చాను. మనష్షే పెద్దవాడైనందున ఇశ్రాయేలు తన చేతులను యుక్తిగా చాచి చిన్నవాడైన ఎఫ్రాయిం తల మీద తన కుడి చేతిని, మనష్షే తల మీద తన ఎడమ చేతిని ఉంచెను. అతడు యోసేపును దీవించి, నా పితరులైన అబ్రహాము, ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు, నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు, అనగా సమస్తమైన కీడులో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక. నా పేరును అబ్రహాము, ఇస్సాకులను నా పితరుల పేరును వారికి పెట్టబడునుగాక. భూమి అందు వారు బహుగా విస్తరించుదురుగాక అని చెప్పాను. యోసేపు ఎఫ్రాయిము తల మీద తన తండ్రి కుడి చేయి పెట్టుట చూచినప్పుడు అది అతనికి ఇష్టం కాకపోయాను గనుక అతడు మనష్షే తల మీద పెట్టించవలనని తన తండ్రి చెయ్యి ఎఫ్రాయిం తల మీద నుండి ఎత్తి, నా తండ్రి, అట్లు కాదు, ఇతడే పెద్దవాడు, నీ కుడి చేయి ఇతని తల మీద పెట్టుమని చెప్పాను. ఆయనను అతని తండ్రి ఒప్పక, అది నాకు తెలియను నా కుమారుడా, అది నాకు తెలియను. ఇతడును ఒక జన సమూహమై గొప్పవాడగును గాని ఇతని తమ్ముడు ఇతని కంటే గొప్పవాడగును. అతని సంతానము జనముల సమూహమగునని చెప్పాను. ఆ దినమందు అతడు వారిని దీవించి, ఎఫ్రాయిము వలెను మనష్షే వలెను దేవుడు నేను చేయునుగాకని ఇశ్రాయేలు నీ పేరు చెప్పి దీవించెదరనెను. అలాగూ అతడు మనష్షే కంటే ఎఫ్రాయిమును ముందుగా ఉంచెను. మరియు ఇశ్రాయేలు, ఇదిగో, నేను చనిపోవుచున్నాను, అయినను దేవుడు మీకు తోడయుండి మీ పితరుల దేశంకు మిమ్మును మరలా తీసుకొని పోవును. నేను నీ సహోదరుల కంటే నీకు ఒక భాగం ఎక్కువగా ఇచ్చితిని. అది నా కత్తితోనూ నా వింటితోనూ అమ్మోరీయుల చేతిలో నుండి తీసుకొంటినని యోసేపుతో చెప్పాను.